ఈ వారంలో ఎక్కువగా క్యాన్సర్ సంబంధించిన కేసులు ఎక్కువ. ఓకే. క్యాన్సర్ కూడా హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఎలాంటి బాధ హింస లేకుండా డబ్బు వృధా ఖర్చు కాకుండా కార్పొరేట్ హాస్పిటల్కి పోయి ఆ డబ్బులు పెట్టలేకనే మా దగ్గరికి వచ్చారు. మా దగ్గర శాశ్వతంగా నివారణ అయిపోయింది. కాబట్టి ప్రజలారా హోమియోపతిలో ఇది తగ్గుతుంది తగ్గదనే లేదు. మీరు చెప్పే లక్షణాలు వ్యాధి లక్షణాల మీద మేము మందు ప్రయోగం చేస్తే అది కరెక్ట్ మందు అయితే ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది. ఎంత పెద్ద కేసు అయినా కానీ అది ఏ కేసు అయినా కానీ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఎక్కడనో గుడ్డిగా వాడు హోమియోపతి వాడినాం వేరే దగ్గర తక్కువ కాలేదని నిరుత్సాహం కావద్దు. మంచి డాక్టర్ని వెతుక్కోవాలి. హోమియోపతిలో డాక్టర్ కరెక్ట్ ఉండాలి, క్వాలిటీ మందు ఉండాలి, అప్పుడే రిజల్ట్ వస్తుంది. ఇది ప్రజల్లోపటి అవగాహన రావాలి. అప్పుడు హోమియోపతిని బదనాం చేయరు. తెలియక హోమియోపతి అంటే మేము 3 ఏళ్ళు వాడినాం 4 ఏళ్ళు వాడినాం తక్కువ కాలేదు అనేది కొంతమంది విరక్తి వచ్చి అట్లా చెప్పుకున్న వాళ్ళు చాలామంది. వాటి వల్ల ప్రజల్లోపటికి పాతుకపోయేది. అది కాదు. హోమియోపతిలో డాక్టర్ కరెక్ట్ ఉంటే క్వాలిటీ మందులు పడితే ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది ఏ ప్రాబ్లం అయినా. అందుకే నేను 10 రోజులలో చూసుకోండి మీ రిజల్ట్. 10 రోజుల మార్పు లేకపోతే వాపస్ రా అని చెప్తా.